నమస్తే. వెల్కమ్ టు రియల్ టీవీ ఫోకస్. నేను మీ వెంకట్ గన్నవరపు. ప్రస్తుతం టీడీపీ విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీద టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన మీద గుర్రుగా ఉన్నారు. చాలా సీరియస్‌గా ఉన్నారు. ఎందుకంటే ఆయనని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరావు కావచ్చు, మంత్రి నిమ్మల రామానాయుడికి ఆయన నుంచి బోండా ఉమా నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల లోపుల టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఆయన నుంచి హాజరవ్వాలన్నట్లుగా వివరణ తీసుకోవాలని వాళ్ళిద్దరికీ ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఆయన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో దాసరి రాము అని ఆయన అరేంజ్ చేశారు. ఆ సంతాప సభలో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుతో చాలా సన్నిహితంగా కనిపించారు మీడియాకి. రెండవది 2019 ఎన్నికల్లో ఓడిపోవటానికి ముద్రగడను పక్కకు పెట్టడం, కాపు ఉద్యమాన్ని పక్కన పెట్టారు, కాపు ఉద్యమాన్ని పట్టించుకోకపోవటం అనే ఆరోపణలు చేశారు. చేయటం వల్ల సొంత పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన సొంత పార్టీకి నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు అన్న కోణంలో ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ వ్యాఖ్యలు ఒకటి. రెండవది ముద్రగడ పద్మనాభం సంతాప సభలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఆయన వైసీపీలో హార్డ్ కోర్ నాయకులు. సో ఆయనతో చాలా సన్నిహితంగా వివరించారు దీని మీద. ఇంకొకటి దీనిపైనే టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గొడ్డల పార్టీతో సన్నిహితంగా మెలగద్దు, వాళ్లతో ఏ వేదికను పంచుకోవద్దు, వాళ్ళు సమైక్యతను దెబ్బతీస్తారు, వాళ్ళ ఉచ్చులో పడద్దు, ప్రజలకు కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళతాయి అని క్లియర్ కట్గా చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే బోండా ఉమామహేశ్వరరావు మీద చాలా టీడీపీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరొకటి దీనిపైన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన కూడా కామెంట్ చేశారు. బోండా ఉమా మాట్లాడిన మాటలు 2019లో ఏదైతే టీడీపీ ఓడిపోవటానికి కాపు ఉద్యమాన్ని పక్కన పెట్టడమే అనే మాట ఆయన వ్యక్తిగతానికి సంబంధించింది. దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. 2019లో ఓడిపోవటానికి కారణం ఇది కాదు. 2014లోనే కాపులను బీసీలో చేర్చే అంశంపై ఆయన ఒక కమిటీ వేశారు. కాపు కార్పొరేషన్కి నిధులు మంజూరు చేశారు. ఎన్నో మాటలు చెప్పిన వైసీపీ మాత్రం కాపులకు ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఇది సత్యదూరము అని మాట్లాడారు ఆయన. మరోవైపు ఉమా మీద చర్యలు తీసుకుంటారా? ఉమా దీనికి వివరణ మీడియా ముఖంగా ఇచ్చినట్లు అర్థమవుతోంది. దాసరి రాము ఏర్పాటు చేస్తే వెళ్ళాను, అది వైసీపీ ప్రోగ్రాం కాదు. మరి జక్కంపూడి రాజా ఏర్పాటు చేసిన ఇదే ముద్రగడ సంస్మరణ సభలో వంగవీటి రాధా వెళ్ళారు, జ్యోతుల నెహ్రూ వెళ్ళారు, వాళ్ళను కూడా వివరణ కోరతారా అని ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా బోండా ఉమామహేశ్వరరావు మీద గతంలో చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన సెంట్రల్ ఎక్సైజ్ కేసు ఒకటి ఉంది, ప్రభుత్వ ఉద్యోగులకు విధులకు ఇబ్బంది కలిగించారని కేసు ఉంది, ఫోర్జరీ కేసు ఒకటి ఉంది, అంటే నకిలీ పత్రాలు పెట్టి భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. సో ఇన్ని మధ్య బోండా ఉమా ఎందుకు ఇలా మాట్లాడారు? మరొకటి ఆయన టీడీపీ పార్టీని వేడుతున్నారని కొన్ని సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వీడతారా ఆయన? ఆయనకి ఆప్షన్ ఏంటి? ఎందుకని ఇట్లా ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారు అనేది టీడీపీలో కావచ్చు, ఏపీ రాజకీయాల్లో కావచ్చు ఈరోజు చర్చనీయాంశంగా మారింది. బోండా ఉమాకు సంబంధించి ఆయన అలా మాట్లాడి ఉండకూడదని ఒక వర్గం అంటోంది. సో ఆయన ఏ కోణంలో మాట్లాడారు? మాట్లాడిన అది అంతర్గతంగా మాట్లాడుకునే అంశం కానీ బహిర్గతంగా మీడియాకు మాట్లాడితే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశం. అంతా సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతోంది. సో దీని మీద టీడీపీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుంది? బోండా ఉమామహేశ్వరరావు ఎలాంటి వివరణ ఇస్తారు? ఆ వివరణకు టీడీపీ అధిష్టానం సంతృప్తి చెందుతుందా లేదా అనేది చూద్దాము. మరోవైపు వైసీపీ అంత బలంగా లేదు. సోషల్ మీడియాలో రాస్తున్నట్లు వైసీపీ విజయవాడకు చూసుకున్నా కూడా అంత బలంగా లేదు. ఒకవేళ ఆయన పార్టీ మారుతారు, పార్టీని వీడతారు, అయితే పార్టీ నుంచి ఆయన బహిష్కరిస్తారనే మాట సోషల్ మీడియాలో వస్తున్నాయి. అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. కానీ ఆయన మనం విశ్లేషణ చేసుకుంటే వైసీపీ ఒకవేళ బలంగా ఉంటే ఏదన్నా స్టెప్ తీసుకుంటారని, వైసీపీ అంత బలంగా లేదు. టీడీపీలోనే ఆయనకి అవకాశం. అట్లాంటిది ఆయన వేరే ఏ కోణంలో మాట్లాడారో లేకపోతే ఫ్లోలో వచ్చిందో అది కాపులకు సంబంధించింది.
దట్టు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ కాబట్టి కాపులు కొద్దిగా అనుకూలంగా మాట్లాడాలని మాట్లాడారో, లేతే కాకతాళీయంగా ఆ పదాలొచ్చేవి గానీ, ఇంటెన్షనల్‌గా చేశారా లేదా అనేది ఆయన వారం రోజుల తర్వాత మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. ఇక దీని మీద వైసీపీ నాయకుడితో ఉండటం, మాట్లాడటం, చనువుగా ఉండటం అనేది ఆయన చేసిన తప్పుగా అభివర్ణిస్తున్నారు. సో, దీని మీద ఇంకో విమర్శలు గూడా ఒస్తున్నాయి. అలా అనుకుంటే రాజశేఖర రెడ్డితో ఆయన చట్టాపట్టాలేసుకొని తిరగలేదా? ఆయనతో మాట్లాడలేదా? చంద్రబాబు, రాజశేఖర రెడ్డికి ఇదే ఉన్నారు గదా! అంత వైరుధ్యం ఎందుకిప్పుడు అని మాట్లాడుతున్నారు. దీని మీద టీడీపీకి సంబంధించిన వాళ్ళు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు విధానపరమైన శత్రుత్వం ఉన్నప్పటికి కూడా వాళ్ళు మిత్రులు. అందున చంద్రబాబు పెట్టిన ఏ పథకాలైనా, చంద్రబాబు చేసిన ఏ ప్రపోజల్స్ అయినా రాజశేఖర రెడ్డి వాటిని తీసేయలేదు. వాళ్ళకి వ్యక్తిగతంగా ఎటువంటి వైరుధ్యం లేదు. పార్టీలు వివిధ సిద్ధాంతాలు. వేర్వేరు పార్టీలు వేర్వేరు సిద్ధాంతాలున్నాయి. విధానపరమైన శత్రుత్వమే గానీ, వ్యక్తిగతంగా వాళ్ళకిది లేదు. కానీ ఇప్పుడు అలా కాదు గదా! 2014-19 ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఏ ప్రపోజల్ తీసుకున్నారో, ఆ ప్రపోజల్‌ని కాకుండా దానికి అగెనిస్ట్‌గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పరిస్థితి. సో, వ్యక్తిగతంగా గూడా చాలా గ్యాప్ ఉన్న పరిస్థితి. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉన్న సన్నిహిత సంబంధాలు ఈరోజు లేవు. 2 పార్టీల మధ్య, ప్రజలకి మధ్య విద్వేషాలు చిమ్మి, కులాల చిచ్చులు రేపట్టే పార్టీ అని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో ఘాటుగా స్పందించారని తెలుస్తోంది. సో, దీని మీద ఎలాంటి అప్డేట్ వస్తుంది? ఆయన వివరణ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.